V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ అగనంపూడిలో వేచియున్న శ్రీ బర్రమాంబ జాతర మహోత్సవాలు ఘనంగా సాగాయి. సుమారు 150 సంవత్సరాల క్రితం నుంచి ఈ అమ్మవారు తరతరాలుగా పూజిస్తున్నారని తెలియజేస్తారు గ్రామాలు పెద్దలు. ఈ అమ్మవారిని సుమారు 12 గ్రామస్తులు పూజ చేసుకుంటారని, అనకాపల్లి అటు విజయనగరం నుంచి కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కుబడులు చెల్లిస్తారని తెలియజేశారు చైర్మన్. చెప్పాలా? జై బర్రమాంబ. చెప్పండి జై బర్రమాంబ తల్లికి జై. జై బర్రమాంబ తల్లికి జై. శ్రీ బర్రమాంబ ఆలయ కమిటీ చైర్మన్ అగనంపూడి. మా అగనంపూడి ప్రాంత చుట్టుపక్కల గ్రామాలకి శ్రీ బర్రమాంబ అమ్మవారు 16 గ్రామాలకి ఆరాధ్య దేవత. ఉగాదికి మొదలుకొని ఈ రోజు దాకా శ్రీ అమ్మవారి పుట్టబంగారు మహోత్సవాలు జరుపుకుంటాము. ఏదైతే విజయనగర సామ్రాజ్యానికి ఇది సరిహద్దు దేవతగా కొలిసేవాళ్ళు దీన్ని. విజయనగరం సామ్రాజ్యంలో దీని తాలూకా చరిత్ర అంతా అక్కడ ఉంటుందండి. సుమారుగా 100 సంవత్సరాల క్రితం నుంచి పూర్వీకులు చేస్తున్నారండి ఇది. ఈరోజు అమ్మవారి సాంప్రదాయ కార్యక్రమాలు అమ్మవారి పుట్టిల్లు అగనంపూడి పాతూరులో ఉంటుందండి. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి చాలా సాంప్రదాయ కార్యక్రమాలు చాలా పద్ధతి ప్రకారం పూజారులతో చాలా భక్తి శ్రద్ధలో నిర్వహిస్తామండి. అలాగే నిన్న కోటి దీపోత్సవం తొలిలు కూడా జరిగిందండి. సుమారు ఎంత ఇంచుమించి ఒక 50-60 వేలు భక్తులు ఈరోజు ఉదయం నుంచి దర్శనాలు అవుతాయండి. సోమనాయుడు అండి. జగన్నాథ ఆలయ కమిటీ చైర్మన్ని, అలాగే బర్రమాంబ ఆలయ కమిటీ మెంబర్ని కూడా. ఈ యొక్క అమ్మవారు అగనంపూడిలో 16 గ్రామాల్లో వెలిసినటువంటి ఈ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా 50 మంది విచ్చేసి ఇక్కడ 1,00,000 మంది వరకు కూడా భక్తులు వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ అమ్మవారు 150 సంవత్సరాల క్రితం నుండి కూడా తాత తండ్రుల నుంచి కూడా ఈ అమ్మవారికి చాలా గ్రామాల నుంచి కూడా తరలి వస్తారు. ఇక్కడ 16 గ్రామాల నుంచి కాదు, 50 మంది విజయనగరం నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని ఇంటి విలవెల్పుగా కొలుచుకుంటారు భక్తులు. కనుక ఈరోజు ఈ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా పాత ఊరు నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు. కావున ఈ అమ్మవారికి భక్తులందరూ కూడా 50 మంది కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పసుపు కుంకాలు కూడా ఇచ్చుకొని అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తారని అమ్మవారి యొక్క దీవెనలు ఉన్నారు. నా పేరు చిత్తా కనకరాజు, బర్రమాంబ ఆలయ కమిటీ మెంబర్. శ్రీ బర్రమాంబ అమ్మవారి ఉత్సవాలు సుమారుగా 2 సంవత్సరాలు జరుగుతున్నాయి. మరి అగనంపూడి పాతూరు గ్రామంలో పూర్వం సంప్రదాయ ప్రకారంగా తొలిఘట్టాల నుంచి
ఘటాలు ఎత్తడం, కోలాటాలు, ఎన్నో సాంప్రదాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరాధ్యంగా కొలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా భక్తులు పోటెత్తుకొని వస్తున్నారు. అలాగే మన పుట్ట బంగార మహోత్సవం 18వ తారీఖు జరిగింది. ఇక్కడి నుంచి బొరమమ్మ వారు అగనపూడి పాత్రలో గ్రామప్రవేశం చేస్తారు. అక్కడ 7 రోజులు కూడా అన్ని సేవలు చేయించుకొని మళ్ళీ ఈ రోజు తిరిగి ప్రయాణంగా అడుపు మహోత్సవం జరుపుతాం. ఈ అమ్మవారు ఇప్పుడు అగనపూడి సాయంత్రం 3 గంటల టైంలో అగనపూడి పాత్ర నుంచి బయలుదేరి వనంలోకి వస్తారు. సాయంకాలం వస్తే భక్తులు సుమారుగా 70-80 వేల మంది వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని తీర్థాలు తీసుకుంటారు. నా పేరు గుర్రం శ్రీ అండి, బొరమమ్మ కమిటీ మెంబర్ని. మరి యొక్క పండగ ఉగాదిని పురస్కరించుకొని ఉగాది వచ్చిన ఫస్ట్ బుధవారం అమ్మవారి పండుగ సాటుతారు. తర్వాత మరుసటి రోజునే లక్షవారం ఈ అమ్మవారికి అనుసంధానంగా ఉన్న దుర్గమాంబ అమ్మవారి పండుగ అవుద్ది. ఆ లక్షవారం వెంటనే ఆదివారం ప్రదేశమ్మ పండుగ తొలిఘట్టాలు ఎత్తి ఊర్లో ఘటాలు తిరుగుతూ అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి. వాళ్ళకాలు, కోలాటాలు ఇవన్నీ జరుగుతుంటాయి ప్రతిరోజు నైటు. తర్వాత అమ్మవారి అమ్మవారి అనుపు మంగళవారం అవుద్ది. ఆ లక్షవారమే పుట్ట బంగారు మహోత్సవం చేసి అమ్మవారిని ఊరేగింపుగా బల్లవాసాలతో భారీ మందుగుడి సామానులతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊర్లోని అమ్మవారి పుట్టు పురాతనంగా ఉన్న ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లో అమ్మవారిని ఉంచుతారు. ఆ తర్వాత ఆ వారం రోజులు కూడా మళ్ళీ అమ్మవారి ఘటాలు ఎత్తి పండుగ జరుపుతారు ఊర్లో. అలాగే ఆ వచ్చే సోమవారం అంటే ఈ రోజుకు ముందు రోజు నిన్న సోమవారాన్ని కోటి దీపాలంకరణతో భారీ ఎత్తున తొలేళ్ళు మల్లెలు తిరుగుతూ అమ్మవారిని తిప్పుతూ చాలా గ్రాండ్గా కోటి దీపాలతో పండుగ జరుగుద్ది. ఈరోజు భారీ ఎత్తున అమ్మవారిని ఊరేగింపుగా అనుపుకుని తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి యథాస్థానంలో వనంలోని అమ్మవారిని ఉంచడం జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున పండుగ జరుగుతుంది. అమ్మవారికి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వంశపరపరంగా చిత్తవారు, తలారివారు ఇలాగ కొంతమంది పూజారులు ఉన్నారు, వాళ్ళ ద్వారా జరుగుతుంటుంది. ఇది ఖచ్చితంగా అమ్మవారిని ఆ పూజారులు కమిటీ ఏర్పడి ఊరందరినీ మొత్తం కమిటీగా ఏర్పరిచి పండుగ జరపడం జరుగుతుంది. ఈ అమ్మవారికి అంత చరిత్ర ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా గాజువాక నుంచి, అనకాపల్లి నుంచి, తాళపల్లి నుంచి అనేక విధాలైన భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ వరకులు తీర్చే కల్పవల్లిగా అందరూ నమ్ముతారు. అందువల్ల భారీ జనసందోహంతో ఎప్పుడు కూడా అమ్మవారిని ప్రతి ఆదివారం, మంగళవారం అలా పండుగ జరుపుతారు. ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారు. ఈ అమ్మవారి